శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీ భగవద్గీత ధ్యానం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి. ఇది సకల వేద సారము. పాండవ కౌరవుల మధ్య శాంతి కోసమై సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు శాంతి దూతగా ప్రయత్నించినను విఫలమయ్యను. యుద్ధము అనివార్యమయ్యేను. శ్రీ వ్యాసుని వరము వలన సంజయుడు ఆ యుద్ధ వివరములను ప్రభువైన శ్రీ ధృతరాష్ట్రునకు వినిపించసాగాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? అంతా సంజయుడు దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆ సమయమున రాజైనటువంటి దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతీ భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన సైబ్యుడు, మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు. శౌర్యమున భీమ అర్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయేతాన్ని బోధ ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ప్రధాన యోధులను కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చి తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తథైవ చ
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితా నానాశస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. మీరును భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పెక్కుమంది సూర్యులను వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్ర అస్త్రధారులు. నా కొరకై తమ ప్రాణముల నుండినేను యుద్ధము చేయుటకు సిద్ధముగానున్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము అపరిమితముగానున్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మం ఏవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చితముగా భీష్ముని రక్షించుచుండు. ఇంకను సంజయుడు వివరించుచు, తస్య సంజయనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురు వృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో అభవతు. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతః శ్వేతైర్హరైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తదనంతరము శ్వేత అశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయున్న శ్రీకృష్ణ అర్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకము అను శంఖములను పూరించిరి. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను,
భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించిరి. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలములయ్యను. అటు పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులయ్యున్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లు అనెను. సేనయోః ఉభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావత్ ఏతాన్ నిరీక్షేऽహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. రణరంగమునందు యుద్ధ అభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానానవేక్షేऽహం య ఏతే అత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలిచి వచ్చియున్న రాజులను అందరినీ ఒక పరికించదను. ఆ విధముగా సంజయుడు తెలుపుచు, ఏవం ఉక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోః ఉభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్య రథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని చెప్పాను. అంతటా తత్ర అపశ్యత్ స్థితాన్ పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోః ఉభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదం అబ్రవీత్. సమర భూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణారస సమంచితుడై శోక సంతుప్తుడై ఇట్లు పలికెను.
దృష్ట్వేమం స్వజనం కృష్ణాయుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వజనమాహవే. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోతున్నాను. ఓ కేశవ, పెక్కు అపశకములు కనపడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమే అవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ఆచార్యః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కర్లేదు. ఓ గోవింద, ఈ రాజ్యం వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనము ఏమి? మనము ఎవరికై ఈ రాజ్యము భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి చేరి ఉన్నారు. ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతో అపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాత్ జనార్దన పాపం ఏవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వ ఏతాన్ ఆతతాయినః. ఓ మధుసూదన, ముల్లోక ఆధిపత్యము కొరకైనను నేను వీరిలో ఎవరినీ చంపను. ఇక భూమండల విషయమై చెప్పనేలా, అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వీరిని చంపను. ఓ జనార్దన, ఈ ధాస్తరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? మనము మూట కట్టుకున్నది ఏమి? ఈ ఆత్తాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాత్ న అర్హం వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు అబ్బును? యద్ అపి ఏతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయం కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాతస్మాద్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. ఓ జనార్దన, లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయం వలన కలుగు దోషములను, మిత్రద్రోహం వలన కలుగు పాపములను చూడకున్నచో
కులనాశనం వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుట ఎలా ఆలోచింపరాదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులం నందు అంతటను పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణా ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హి ఏషాం లుప్తపిండోదక క్రియాః. ఓ కృష్ణ, అధర్మము పాపము పెచ్చు పెరిగిపోయినప్పుడు కులస్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు దూషితులు అయినచో వర్ణ సాంకర్యము ఏర్పడును. వర్ణ సాంకర్యము కులఘాతకులను కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు అనగా శ్రాద్ధ తర్పణలు లోపించినందువలన వారి పితరులు కూడా అధోగతికి పాలయ్యెదరు. దోషైః ఏతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే అనియతం వాసో భవతీతి అనుశుశ్రుమా. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు నష్టమగును. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. అయ్యో, మనం బుద్ధిమంతులమయ్యుండియు రాజ్య సుఖ లోభముచే స్వజనులనే చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాప కృత్యములకు ఒడిగట్టుచున్నాము. ఇది ఎంత దారుణము! నేను శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను బూని ధార్తరాష్ట్ర యుద్ధమును చంపినను అది నాకు మిక్కిలి క్షేమకరమే యగును. ఆ విధముగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ, ఏవం ఉక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. అర్జునుడు ఆ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములు త్యజించి రథము వెనుక భాగమున సతికిలబడెను. ఇది అర్జున విషాద యోగో నామ ప్రథమ అధ్యాయము సమాప్తము.